తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవును ప్రేమగల మా ప్రియ యేసు ప్రభువా, సమస్త జ్ఞానమునకు నీవు ఊటవై ఉన్నావు, నిధివై ఉన్నావు, మూలమై ఉన్నావు. జ్ఞానాత్మను మాకు అనుగ్రహించుము ప్రభువా. విద్య నేర్చుకొనుచున్న విద్యార్థులందరికీ విద్యను ఉపదేశించు అధ్యాపకులకును ఉపాధ్యాయులకును మీ జ్ఞానాత్మను అనుగ్రహించి విద్యయందు బుద్ధియందు జ్ఞానమందు నీ కృపయందు దేవుని గూర్చిన జ్ఞానమందు ఈ లోక సంబంధమైన అనేక విషయముల పరిజ్ఞానమందు నీ బిడ్డలను నీవు ఆశీర్వదించుము, అభివృద్ధి నొందించుము. ముఖ్యముగా నిన్ను ఎరుగు కృప, ఆ దివ్య జ్ఞానం నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ పుణ్యనామం బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారము అనగా ఈ జూన్ నెల రెండవ దినం పైనుండి వచ్చు జ్ఞానము అనే శీర్షిక ఈ యొక్క దినానికి అంశం ఇవ్వబడింది. ఇందులో ప్రాముఖ్యమైనది ఏది అంటే ఈ లూకాసు వార్త 10వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు మనం చదువుకుందాం. ఎందుకంటే ఈ దేవుని సృష్టిని మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అది పరిపూర్తిగా మనము ఎరుగలేము, కానీ దేవుడు తన జ్ఞానాత్మను మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ, జ్ఞానము కలిగినటువంటి ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు ఆయన బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలకు మూలమైనటువంటి వాడు, జ్ఞానాత్మను కలిగిన వాడు. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, వివేకం ఇచ్చేవాడు ఆయనే. కనుక ఈ సత్యం మనం తెలుసుకుంటే మనము ఈ దినపు వాక్యము చదివి ఆత్మీయమైన అనేక సంగతులు మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 21 నుండి 24 వచనం వరకు. ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరి ఎవడునూ ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచ ఉద్దేశించినో వాడునూ తప్ప మరి ఎవడనూ ఎరుగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచున్న వాటిని చూచు కన్నులు ధన్యమైనవి. అనేక మంది ప్రవక్తలు, రాజులు మీరు చూచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ఈ లోకములో జ్ఞానం అది 3 విధములుగా మనము గ్రహించాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఒకటి ఏంటంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం, ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన జ్ఞానం అది విద్య ద్వారా ఈ లోకములో మనకు అనుగ్రహించబడతా ఉంది. మన యొక్క సైకలాజికల్ పేరెంట్స్ అనగా మన మనస్సుకు తల్లిదండ్రులు లాంటి వారు ఎవరంటే ఉపాధ్యాయులు లేకపోతే అధ్యాపకులు. వారు మన యొక్క జ్ఞాననేత్రము తెరిచి మనకు అనేకమైన జ్ఞాన విషయములు బోధిస్తూ ఉంటారు. విద్య మనకు అటువంటి జ్ఞాననేత్రం తెరవడానికి, అనేక సంగతులు గ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడింది.
అలాగే మనకు ఈ ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకోవాలి. అవి మనకు మరి తెలియజేయడానికి బైబిల్ పండితులు, దైవ సేవకులు, మరి బోధకులు, ఆత్మీయమైన మన సంఘ కాపరులు, వీరందరి ద్వారా మనము ఆత్మ సంబంధమైన దేవుని గూర్చిన సంగతులు, ఈ లోకముని గూర్చిన సంగతులు, మన ఆత్మీయ జీవితాన్ని గూర్చిన సంగతులు బైబిల్ గ్రంథము ద్వారా మనము వాటిని బోధింపబడుచుండగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. దే ఆర్ స్పిరిచువల్ పేరెంట్స్. ఆత్మీయమైన మన తల్లిదండ్రులు, మన సంఘ కాపరులు, బైబిల్ పండితులు, ఇంకా అనేకమైన దేవుని సంగతులు ఆత్మీయంగా ఎరిగినటువంటి వారు, దేవునిని గూర్చిన అనేక సంగతులు మనకు వారు బోధించి ఎరుకపరుస్తూ ఉంటారు. ఇక మూడవ సంగతులు ఏంటంటే, ఇది ఈ లోక జ్ఞానం కాదు, పారమార్థికమైన జ్ఞానం మనకు తెలియచేసేది. ఆత్మీయ జ్ఞానం మాత్రం కాదు, ఇది పారమార్థిక జ్ఞానం. ఇది ఈ లోకం పుట్టక ముందు నుంచి మరుగు చేయబడిన జ్ఞానం. ఇది కన్సీల్డ్ విజ్డమ్ అంటారు దాన్ని. అది మనము మానవ మేధస్సుతో, బుద్ధితో, జ్ఞానంతో దాన్ని మనము గ్రహించలేం. అలాగనే కొన్నిసార్లు ఈ ఆత్మీయ బోధకులు, బైబిల్ పండితులు, మరి ఆత్మీయమైన సంఘ కాపరులు, ఇంకా ఆత్మీయమైన సంగతులు బోధించేవారు కొన్ని ఆత్మీయమైన సంగతులు బోధిస్తారు. కానీ లోతైన మర్మములు, ఆత్మీయ మర్మములు, అది బోధించడం కేవలం వీరెవరి వల్ల కాదు. కానీ ఈ యొక్క ఆత్మీయమైన పారమార్థిక సంగతులు బోధించువాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, సత్యస్వరూపియకు ఆత్మ, సత్యమంతటినీ మనకు బోధించు ఆత్మ, ఈ మర్మమైన వాటినన్నిటినీ మనకు బోధించు దేవుని ఆత్మ. ఇది దేవుడు బయలుపరిస్తేనే కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనము వాటిని గ్రహించలేం, తెలుసుకోలేం. ఇదను ప్రభు అయిన యేసు ఈ లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. ఈ లోక సంబంధంగా మనకు తెలిసిన వారు ఎవరు? వీళ్ళు జ్ఞానులు, వివేకులు. అయితే పసిబాలురకు బయలుపరచబడిన సంగతులు ఎవరు? ఈ పసిబాలురు ఎవరైతే యేసుక్రీస్తు నామమందలి విశ్వాసము ద్వారా తండ్రి అయిన దేవునిని నమ్మిన వారు, విశ్వాసం ఉంచిన వారు, ఈ యొక్క జీవితంలో క్రొత్తగా జన్మించిన శిశువులు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారు, క్రొత్త జన్మ పొందిన వారు, క్రొత్తగా తిరిగి పుట్టిన వారు. దేవుడు ప్రభు అయిన యేసు మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే గొప్ప పండితుడితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వృద్ధుడు, ధర్మశాస్త్రం అంతా ఎరిగినటువంటి వాడు, గొప్ప పండితుడు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తున్నాడు, నికోదేము ఏమంటాడు? నేను పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏమి చేయాలి అంటాడు. నీవు క్రొత్తగా పుట్టాలి అని ప్రభువారు చెప్తున్నారు. ఎవడైనా సరే పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి, పరలోక రాజ్యాన్ని చూడాలి, తెలుసుకోవాలంటే
ఒకడు క్రొత్తగా జన్మించాలి, తిరిగి పుట్టాలి అంటే ఆయన అన్నాడు, ఎట్లా పుట్టాలి? నేను చనిపోయి తిరిగి నా తల్లి గర్భంలో మరొకసారి జన్మించాలా? ఈ పునర్జన్మ అనేది నేను మరలా పొందాలా అన్నాడు. పునర్జన్మ లేదు, ఏం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాలి. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోద్దో దాని రూపు రంగు రేఖలు ఎలాగుంటాయో నీకు తెలియదు, కానీ గాలి వీస్తుందని మాత్రం నీకు తెలుసుకుంటావు. అలాగే ఆత్మ ద్వారా జన్మించిన వాడు, శరీర ప్రకారంగా జన్మించిన శరీరం, ఆత్మ ద్వారా జన్మించినది ఆత్మ. ఈ ఆత్మీయ జన్మం పొందినటువంటి వారు, నూతన జన్మ పొందిన వారు, పసిబిడ్డలుగా ఉన్నవారు, ఆత్మీయంగా పరలోక రాజ్య సంబంధంగా వారు అనుదినము కూడా పేతురు భక్తుడు చెప్పినట్టు మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే, దేవుని వాక్యమును పాల వలన మీరు పోషించబడాలి. కాబట్టి ఈ ఆత్మీయ జన్మము పొందినటువంటి క్రొత్త జన్మ పొందిన శిశువులు, వారికి ఈ లోక సంబంధంగా కాదు, ఇంకా మరి ఆత్మీయమైన సంగతులు బోధించేవారు మాత్రం కాదు, కానీ మర్మములు బోధించువాడు పరలోకమందున్నాడు. ఆయన ఆనాడు నెబుకద్నెజరుకు వచ్చిన కళ వివరించి బోధించినాడు దానియేలు. అలాగే దానియేలు అనేకమైన మర్మములను బోధించినటువంటి వాడు ఆ దినములలో. ఎక్కడిది ఆ జ్ఞానం? అది దేవుని జ్ఞానమే. పరలోకమందలి దేవుడు బయలుపరిస్తేనే కానీ ఎవడు ఏం చెప్పలేడు. దానియేలుకు ఆ మర్మములు ఆయన తెలియపరిచినాడు. అట్లనే ఈ దినాల్లో కూడా పరిశుద్ధ ఆత్మ ద్వారా, దేవుని నామమందలి విశ్వాసము ద్వారా, ప్రభువైన యేసు క్రీస్తు నామము ద్వారా తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఆయన తను గూర్చిన అనేక మర్మములు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మర్మములను గ్రహించగలిగిన ఈ ఆత్మీయమైన గొప్ప జ్ఞానం, ఇది పరలోకమందలి జ్ఞానం, దేవుని జ్ఞానం. ఇది ఈ లోకంలో మనుషులమైన మనము దాన్ని గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. అందుచేత ఇది దేవుడు బయలుపరుస్తాడు. ఎవరు? పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. ఈ సంగతులు మరుగు చేసి, ఎవరికి? జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావు, నిన్ను స్తుతించున్నాను. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరి ఎవడునూ ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడును తప్ప మరి ఎవడునూ ఎరుగడని వారితో చెప్పాను. తండ్రి ద్వారా పరలోకమందలి సంగతులు బయలుపరచబడతాయి. అలాగే ఈ లోకంలో పరలోకమందలి సంగతులు, ఈ మర్మమైన సంగతులు, ఈ దేవుని మర్మమైనటువంటి క్రీస్తే గొప్ప మర్మం. ఆ మర్మమైన సంగతులు క్రీస్తు ద్వారానే మనం తెలుసుకుంటాం. ఎందుకంటే కుమారుడెవడో తండ్రి బయలుపరిస్తే కానీ కుమారుడుని మనం తెలుసుకోలేం. తండ్రిని గూర్చిన మర్మం కుమారుడు బయలుపరిస్తే కానీ మనం తెలుసుకోలేం. అందుచేత ఈ మర్మమైన బోధను మనకు దేవుడు అనుగ్రహించాలి. ఈ లోకంలో విద్యార్థులకు ఈ విద్య అనేది దాని ద్వారా ఇది మూడవ నేత్రం, థర్డ్ ఐ అంటారు. విద్య మూడవ నేత్రం. దీన్ని కేవలము ఈ లోక సంబంధమైన అనేక విషయములు ఉపాధ్యాయులు స్కూల్స్లో
అధ్యాపకులు కాలేజెస్లో, యూనివర్సిటీస్లో వారు బోధిస్తూ ఉంటారు. అది కేవలము ఈ లోక సంబంధమైన జ్ఞానం. ఇది మనకు ఈ యొక్క విద్య ద్వారా మనము గ్రహిస్తున్నాం. అలాగే ఆత్మీయ సంగతులు, మరి దేవుని మందిరంలో దైవ సేవకులు, దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడిన దైవజనులు, పరిశుద్ధులు, భక్తులు, పాస్టర్స్ కానీ, బైబిల్ కాలేజెస్లో ఉండేటటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కానీ తెలియజేస్తే అలాగే మనము ఆత్మీయమైన కొంత జ్ఞానం పొందుతాం. పౌలు లాంటి, పేతురు లాంటి గొప్ప భక్తులు ఆ దినాల్లో సంచారం చేసి అనేక చోట్ల ఈ దేవుని గురించిన మర్మమైన బోధనను వారు తెలియజేశారు. అలాగే నేటి దినాల్లో కూడా డాక్టర్ బిల్లీ గ్రామ్ అలాంటి గొప్ప బోధకులు, ఇంకా అనేక మంది దైవజనులు ఈ గొప్ప సంగతులు వారు బోధిస్తూ ఉన్నారు. మరి అయితే ఈ ఆత్మీయమైన మర్మములతో పాటు మనము గ్రహించాల్సింది ఏది అంటే, దేవుడు బయలుపరిచేటటువంటి సంగతులు, మర్మమైన సంగతులు, వాటిని మనము తెలుసుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇదినో మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రికలో ఈ ఒక గొప్ప మాట భక్తుడైన పౌలు ఆయన వ్రాస్తూ ఉన్నాడు. అదేంటంటే 1 కొరింథీ 20వ వచనం, మొదటి అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈ లోకము యొక్క జ్ఞానం, దాని ద్వారా లోకములోని తన జ్ఞానము చేత వారు దేవుణ్ణి ఎరుగరు. ఎందుకనంటే ఈ లోక జ్ఞానములో ఉన్నటువంటి సంగతులు ఏంటంటే, వాళ్ళు రోమాపత్రిక 1వ అధ్యాయం మనము గమనించి చూస్తే అక్కడ ఈ భక్తుడు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? 18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం ఏర్పరచబడుతుంది. ఎందుకనగా దేవుని గూర్చిన తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన అవి తేటపరచబడుతున్నవి కనుక వారు నివృత్తులైనారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెంపలేదు, కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇది ఈ లోక జ్ఞానం. ఈ ద్వారా మనుషులు తెలుసుకునేది అంతవరకే. అంతేగాని ఇంకా దేవుని గూర్చిన సంగతులు వారు తెలుసుకోలేరు. అలాగే 1 కొరింథీ 3వ అధ్యాయంలో కూడా మనము ఏమి గ్రహిస్తున్నామంటే, దేవుడు ఈ గొప్ప సంగతులను ఆయన అంతటా ఆయనే మనకు బయలుపరుస్తున్నాడు. 3వ అధ్యాయంలో 19వ వచనం.
ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ లోకములో మరి క్రీస్తు ద్వారా తప్ప దేవుని గురించిన సంగతులు మనము తెలుసుకోవడం కష్టం. అందుకనే మరి దేవుని యొక్క దాసుడు భక్తుడైన యాకోబు తన పత్రికలో ఆయన వ్రాసిన సంగతి ఇదినో మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక మనము గ్రహిస్తే ఇందులో ఆయన ఏమంటాడంటే, మీలో ఎవరికైనాను 5వ వచనం 1వ అధ్యాయం, జ్ఞానము కొదువైన ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడే అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అట్టి సందేహించు అడుగువాడు గాలికి రేపబడు సముద్ర తరంగం వలె ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని అతడు తెలుసుకొనకూడదు. అంచేత అసలు సిసలైన జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనుషుడు ఎవరి దగ్గర పొందాలి? దేవుని దగ్గర మట్టుకే పొందగలడు. అందుచేత 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము వివాదములు ఉంచుకున్న వారైతే అతిశయపడద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము ఇది పైనుండి వచ్చు జ్ఞానము కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానమే. ఎలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతినీచి కార్యం ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిదై పక్షపాతమైనను వేషధారణైనను లేనిదనై ఉన్నది. నీతి బలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. కనుక ఇది పరసంబంధమైన జ్ఞానం, దేవుడు బయలుపరిచే మర్మమైన జ్ఞానం. దీని ద్వారా అది పొందిన ఒక మనుష్యుడు చాలా వినయ మనస్కుడిగా ఉంటాడు, తగ్గించువాడుగా ఉంటాడు. దానియేలు మరి 3 రాజుల కాలంలో అతడు ప్రధానమంత్రిగా ఉండినాడు. యోసేపు దేవుని జ్ఞానం కలిగి దేవుని మర్మములు తెలుసుకున్నవాడుగా ఎంతో వినయంగా సాత్వికంగా ఉన్నాడు. మోషే కూడా అలాగే దేవుని జ్ఞానం అంతా ఎరిగిన వాడైనను చాలా భూమి అంతట్లో కూడా మిక్కిలి సాత్వికుడు అనే పేరు పొందినవాడు మోషే. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం ఎరిగినటువంటి వారు ఎలాగుంటారంటే వాళ్ళు తగ్గించుకొని ఉంటారు, వినయంగా ఉంటారు. ఈ లోక జ్ఞానం వెర్రితనం, అది ఉప్పొంగజేసే జ్ఞానం అని బైబిల్ చెప్తా ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం మనుషులను వారు సంపాదించిన విద్యార్హతలు, ఆ డిగ్రీలు, అవన్నీ ఆ క్రెడెన్షియల్స్ అన్నీ పెట్టుకుంటే మనుషుడు చాలా జ్ఞానంతో విర్రవీగిపోతాడు, ఉప్పొంగుతాడు, గొప్పగా చెప్పుకుంటాడు. అందరూ ఆయన గురించి ఏం చెప్తారంటే ఎన్ని డిగ్రీలు ఉన్నాయిరా అంటే ఒక పేజ్ అంతా ఆయన పొందిన డిగ్రీలు చదివి వినిపిస్తారు.
దానివల్ల ఇక లోకానికి కలిగే మేలేంటి? మనకు పొందిన జ్ఞానం మన యొక్క వినయం సాత్వికం ద్వారా ఈ లోకంలో ఉన్న వారందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అంబేద్కర్ గారు చాలా గొప్ప జ్ఞానవంతుడు. ఆయన పొందిన జ్ఞానం ఈ యొక్క భారతదేశానికి ఒక చక్కటి కాన్స్టిట్యూషన్ నిబంధనావళి ఆయన వ్రాసినాడు, రాజ్యాంగం రచించి ఇచ్చినాడు. అది నేటి వరకు కూడా ప్రజల జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అది దైవజ్ఞానమే. అటువంటి జ్ఞానం కలిగి మన మనుషులకు ఉపయోగకరంగా ఉండాలి. మన జ్ఞానం ప్రయోజనకరంగా ఉండాలి. అది చిన్నవారికేంటి, పెద్దవారికేంటి, బీదవారికేంటి, గొప్పవారికేంటి, అందరికీ కూడా మృదువైంది, సమాధానకరమైంది, మేలైనటువంటిదిగా ఈ జ్ఞానం ఈ లోకంలో మనుషులకు అందుబాటులోకి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులైనటువంటి మనకు దేవుడిచ్చే గొప్ప కృప ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క మర్మములను ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులతో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. అద్భుతమైన పాట రెవరెండ్ డాక్టర్ మాసిలామణి గారు రాశారు. లోపల లోతైన జలములలో ఉంటుంది ఈ జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం. అది వినయంగా లోబడితే లోతైన జలములలో మన జీవితానికి లోటైనటువంటి వాటిని మనకు తెలియపరిచి ఆ వివేకమైన దేవుని జ్ఞానం, మర్మమైన దేవుని జ్ఞానం మనకు అనుగ్రహించబడద్ది, లోపంబులు సవరిస్తుంది. గొప్ప జ్ఞానం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకములో విద్యార్థులు గొప్ప జ్ఞానం సంపాదించుకోవడం చాలా అవసరమే. ఎందుకంటే వారి యొక్క ఈ లోక సంబంధమైన ఉద్యోగాలకి, జీవనోపాధికి అది చాలా అవసరమే. కానీ దానికంటే ఎక్కువ ఇది రాబోయే పరలోకములో మనము జీవించడానికి కావలసింది ఈ లోతైనటువంటి ఆత్మీయ జ్ఞానం. ఇంకా మన జీవితం విశ్వాసమందు, ప్రేమయందు, దేవుని కృపలో, దేవుని దయలో అభివృద్ధి పొందాలంటే ఈ యొక్క మర్మమైన దేవుని జ్ఞానం, ఆ జ్ఞానం అంతా ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు ప్రభులో ఆ జ్ఞానం అంతా కూడా ఉన్నది అని మనం గ్రహిస్తున్నాం. అందుచేత ఈ జ్ఞానమైన క్రీస్తు ఎవరు? ఈ లోకములో మనుషులకు ఆయన ఇచ్చేటటువంటిది ఏది అంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, ఆశ్రయించువాడు ప్రభువునందే ఆశ్రయించవలనని వ్రాయబడినది నెరవేరున్నట్లుగా దేవుని మూలముగా ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. యేసుక్రీస్తే జ్ఞానం, ఆయనే మనకు పరిశుద్ధత, ఆయనే మనకు విమోచన, ఆయనే మనకు నీతి. కాబట్టి క్రీస్తును సంపాదించుకోండి. సమృద్ధి అయిన జ్ఞానం క్రీస్తులోనే ఉంది. దయగల దేవుడు క్రీస్తు ద్వారా ఆ పరలోక జ్ఞానాన్ని, పరిశుద్ధమైన జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం మనందరికీ అనుగ్రహించి మన విద్యార్థులకు, మన బిడ్డలకు దైవ జ్ఞానం ఇచ్చి అలనాటి దానియేలు వలె, యోసేపు వలె, దావీదు వలె దేవుడు వారిని హెచ్చించి సొలొమోను వంటి గొప్ప జ్ఞానవంతులనుగా దేవుడు మన బిడ్డలను చేసి ఈ లోకానికి దీవెనగా, ఆశీర్వాదంగా ఉంచినట్లు ప్రభువైన దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. తండ్రి
కుమారుడు పరిశుద్ధాత్మయునైన సర్వశక్తి గల ప్రభు దీవెన సదా మనకు తోడయండి కాపాడును గాక. ఆమెన్.